శనార్థులు బండ్లు నడుపుతున్నోళ్లకు కొత్తగా బండ్లు కొందాం అనుకునేటోళ్లకు చక్కెరసంటి వార్త. డీజిల్ పెట్రోల్ మీద 2.5 రూపాయలు తగ్గించింది కేంద్ర సర్కారు. మరి అది ఢిల్లీ ఎలక్షన్ల మైమనో పువ్వు గుర్తుల మైమనో తెలియదు కానీ ఇప్పుడైతే మనం వార్తలు షురు చేద్దాము. ముందుగాల హెడ్లైన్స్ చూడురి. పట్టపగటిలి కుండపోత వాన, తడిసి ఇచ్చుకున్న గులాబీ పూలు. తాగేటోళ్లకు సక్కదనాల సౌలతి, అగ్వ మందు దాగిపించే ఉపాయం. మోడీ సార్కు నారన్న సలాలు, పాటిస్తే మంచిదంటున్న పబ్లిక్. పెయ్యిలా కొవ్వు గరిగిస్తున్న సినిమాల జీవి, ఊరిస్తున్న సినిమాను ఉరికిపించేందుకు. పొన్నాల సార్తోని ఫోటో దిగాలనని మంగ్లీ తండ్లాట. లక్ష్మయ్య దాదా జిందాబాదు, లక్ష్మయ్య దాదా జిందాబాదు. అబ్బ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 , ఏం వానా ఏం వానా. గంట సేపు ఇరాం లేకుండా ఇర్లా మర్ర కొట్టింది పొరి. ఏంది చలికాలం పెయ్యి గడ్డగట్టి పోతుంటే వానా వానా అని వార్తలలో చెప్తున్నారు అని అనుకోకుర్రి. గీ వాన అంతట వల్లే గులాబీ పూల మీదనే గుత్తా పట్టినట్టు పడ్డది. జర్రంతా అర్థమైనట్టున్నది. గదే కేసీఆర్ సార్ మాటల వాన ఇది. ఎన్ని దినాలైంది సారు గిట్లా మాట్లాడక. ఇక వాళ్ళ పార్టోల మీదనైతే జల్లెడ బట్టి వరాల జల్లు కురిపించిండు. హైదరాబాద్ కొంపెల్లి కాడ గులాబీ పార్టీలు పెట్టుకున్న మీటింగు బందవస్థ అయిందిలా. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, గెలిచిన వాళ్ళు, ఓడిపోయిన వాళ్ళు మస్తు మంది వచ్చిర్రు. ఇక అధికార పార్టీ కార్యకర్తలు కూడా గదే తిరిగచ్చిర్రు. ఇగో 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 చూస్తున్నారా, మొన్ననే మంత్రి కుర్చీ దిగిపోయిన రాజయ్య సార్ కూడా మంచిగా గులాబీ కండవ కప్పుకొని వచ్చిండు. అబ్బో, అందరు పెళ్లిలో కలుసుకున్నట్టు అలాయి బలాయిలు తీసుకున్నాడు, మస్తు సంబరం చేసుకున్నారు. ఇక అటు ఇటు అనంగా కేసీఆర్ సార్ వచ్చిండు. గులాబీ జెండా ఎగిరేసి స్టేజ్ మీదకి పోయి దండాలు పెట్టుకున్నాడు. ఆగరాదురే మీ జిందాబాద్లు చల్లగుండా అని కేసీఆర్ సైగ చేసి మైక్ అందుకొని చూడురి. ఒక్కొక్క మాట ఒక్కొక్క నిప్పురవ తీరుగా మాట్లాడిండు. రాజకీయాలలో తెలివైన రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా తమ వంతు కోసం వేచి ఉండాలి కానీ వాళ్ళ తొందరపాటు నిర్ణయాల వల్ల వాళ్ళ భవిష్యత్తు దెబ్బతిన్న ఉదాహరణలు కూడా నా జీవితంలోనే ఎన్నో అనుభవాలు నేను మనవి చేస్తా ఉన్నాను. మీ పార్టీలకెళ్ళి అవతలకి ఎవరు పోతారు సారు? మంచి టైం చూసుకొని అందరూ ఇటు దిక్కచ్చేటోళ్ళేనా? నేను ఈ రోజు గ్యారంటీగా చెప్తున్నా, మీకు ఈ రాష్ట్రంలో మరొక పార్టీకి భవిష్యత్తు లేదు. పక్కగా వాస్తు గీస్తులు అన్ని మంచిగా చూసుకుంటా గిన్ని సౌలతులు చేస్తుంటే ఓట్లు మీకు కాకుంటే ఎవరికేస్తారు సారు? ప్రతి ఇంటికి తెలంగాణలో ఇంటి లోపల నల్లా వచ్చే విధంగా మంచినీళ్ళు ఇచ్చి తీరుతాం. ఇయ్యకపోతే వచ్చే ఎలక్షన్ లో ఓట్లు అడగమని చెప్పడం జరిగింది. అమ్మ మీకు పెన్షన్ వచ్చిందా అంటే ఖచ్చితంగా వచ్చింది బిడ్డ అని చెప్పాను. ఎంత వచ్చిందమ్మా అంటే తీసుకున్నదానికి అబద్ధం అనదు కదా బిడ్డ, ఇప్పటికి 3,000 రూపాయలు వచ్చినాయని చెప్పింది. సంతోషంగా ఉందా అంటే చాలా సంతోషంగా ఉంది, నువ్వే పెద్ద కొడుకు అనుకుంటావు బిడ్డ అని చెప్పాను. అది నేను అట్లా పోతా ఉంటే కాంగ్రెస్ నాయకుల స్టేట్మెంట్, ముఖ్యమంత్రి భూమి మీదకి దిగు, ముఖ్యమంత్రి భూమి మీదకి దిగు. సరే నేను దిగిన. వరంగల్లో పోయి పాదయాత్ర చేస్తున్నా. కేసీఆర్ అరిచేతుల వైకుంఠం చూపెడుతున్నాడు. గాలి ఉంటే ఆ మాట, భూమి మీదకి దిగితే ఈ మాట. అంటే ఏం చేయాలి మరి, ఏం మాట్లాడాలా, ఇది ఏం చెప్పాలి? ఇది కేసీఆర్ మీద చేసే విమర్శన. ఈ విమర్శతో టీఆర్ఎస్ ను కేసీఆర్ ఎదుర్కొంటారా? ఈ మాట నేను చెప్తే కాంగ్రెస్ నాయకులు అంటారు కేసీఆర్ ను ఏం చెప్పినా అద్భుతమే అన్నారు. మరి అద్భుతమే ఉంటుంది నాయన, మీరు చేయలేదు, మీరు ఆలోచించలేదు. మేము ఆలోచిస్తాం కాబట్టి, కష్టపడతాం కాబట్టి అద్భుతాలే జరుగుతాయని చెప్పిన. మీకు అర్థం కాకపోతే, మీకు ఆత్మవిశ్వాసం లేదు, ఉన్న వాళ్ళని మీరు గౌరవించరు. ఇగో ఇట్లా జరిగిందిలా గులాబీ పార్టీ వాళ్ళ మీటింగు. మరి ఇంత మంది కలిసి పెళ్లికి పోయినట్టు అత్తే కేసీఆర్ సార్ వట్టిగానే తోలుతాడా? ఇక చూడురే, వంటలు అంటే వంటలు కాదు పొర్రి, చికెను, మటను, చేపలు, పప్పు చారు, గిప్పు చారు, అదోటి ఇదోటి అన్ని కమ్మటి వంటలు చేసి పెట్టి అందరు కడుపు నిండా బువ్వ పెట్టి తోలిండు కేసీఆర్ సారు. హైదరాబాద్ సిటీ ఓడేమో నేను గట్టిన అంటాడు, ఇంకోటి హైటెక్ అంటాడు, ఇంకోటి ఇంకేదో అంటాడు. నన్ను వాడు అడిగిండు, ఇదేందా మీ రాష్ట్రం అంటే నేను చెప్పిన మాది హైటెక్ రాష్ట్రం భయ్, వానకాలం రాగానే మా కార్లన్నీ పడవలైతే అని చెప్పిన. చెక్క చేయటం అమ్ముతావా, పడవంతా అమ్ముతావా? ఇప్పుడు 1000 మార్కెట్లు కావాలి, ఏడ పెట్టాలి? కాంగ్రెస్ పార్టీ నాయకులు నెత్తి మీద పెట్టాలి, టీడీపీ నాయకులు నెత్తి మీద పెట్టాలన్నా?
ఎడబెట్టా నీళ్ళ మీద తెచ్చిపెట్టుకుంటారా? ఎస్, అమ్ముతాం. హైదరాబాద్ ను అమెరికాలోని డల్లాస్ కంటే అద్భుతంగా తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్నాం, చేసి చూపిస్తాం. తాను పోయి అడిగితే సుక్క సల్లగొట్టుకు దిక్కులేదు గాని నేను చీటీ రాసిస్తే సల్ల చెంబే చేతిలో పెడతాడని ఎచ్చులు కొట్టిండట ఏనకట్ కేవలో. ఇగో తెలంగాణ సైకిల్ పార్టీకి లాంతర్ లైట్ లెక్కున్న మనుషుల ముచ్చట గిట్లనే ఉన్నది. చంద్రాల్ సార్ మీద ఈగలు దోమలు ఆలకుంటా ఇసిన కర్రతోటి ఊపినట్టు ఆయన సేవల తరించిపోయే లీడర్ సార్ మాటలు విన్నాక నవ్వు రాకున్నా నవ్వి అరెవ్వా ఏం చెప్పినావు అన్న వన్స్ మోర్ అని ఈలలు కొట్టి మళ్ళా అడుగుతారు చూడురి. ఎటువాయే అని అందరు ఎదురు చూస్తున్న ఎర్రబెల్లి సారు మొత్తానికి బయటకు వచ్చిండల్లా. అచ్చుడే తెలంగాణ మొత్తం ఎట్లా అని తల్లడిల్లుతున్న కరెంటు తక్లీఫ్లు సిట్టికేసినంత సేపట్లో పోగొట్టే ఉపాయం ముంగడికి తెచ్చిండోలా. ఈనుండ్రి. అబ్బా ఎంత మాట అంటారు సారు. గీ సంగతి తెలవక మనోళ్ళు నీళ్ళనుకుంటా కరెంట్ అనుకుంటా కోర్టుల పొంటి దాని పొంటి తిరుగుతున్నారు. కానీ సారు మరి కాగితం రాసినా ఇయ్యకపోతే ఎట్లా సారు? ఈ ఎండాకాలంలో 9 గంటల కరెంట్ ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటారుగా ఈ సభాముఖంగా నేను సవాల్ చేస్తున్నాను. ఈ ఎండాకాలంలో ఇస్తాం. కరెక్టే సారు. కానీ మరి గింత చిన్న ఆలోచన కేసీఆర్ సార్కి ఎందుకు వస్తలేదు సారు? చిన్న ఉత్తరం ముక్కెందుకు రాస్తలేడు? చంద్రబాబు కరెంట్ అంటే నా పరిస్థితి ఎదుగుతుందో తెలుగుదేశం కరెంట్ ఇచ్చిన ఊరు చెప్తే నాకు పరువు పడుతుంది. ఈ పరువు కోసం తెలంగాణ రైతాంగాన్ని ఎండబెట్టింది వాస్తవం కాదా? అవు సారు, చక్కటి మాట చెప్పినవు. అవుగాని ఎర్రబెల్లి సారు చంద్రాలు సారు కరెంట్ ఇచ్చేందుకు తయారుగుంటే ఇన్నొద్దులు ఎందుకు అడ్డం పడుతున్నట్టు? అసలే తెలంగాణ అంటే చంద్రాలు సారు కళ్ళల్లో ఒక కన్ను లెక్క చెప్పుకునే. మళ్ళా మీరు గింత మంది సారుకి ఇష్టమైన మనుషులున్నాక కూడా గా ఉత్త కేసీఆర్ సార్ రాసే ఉత్తరమే అడ్డం వస్తుందంటే అదేదో మీరే రాసి కరెంటు తాతలు అనిపించుకోరు సారు అంటున్నారు తెలంగాణ పబ్లిక్. సీతారాములను కలిపే హనుమంతుడు అవుతున్నాడు మన నారాయణ సారు. మొదలు రాముడెవలో తెలవక ముందు హనుమంతుడు రామునితోటి యుద్ధం చేసి ఆ టెంక వచ్చింది రాముల వారని తెలుసుకుంటాడు. ఆ టెంక జరిగిన ముచ్చట్లన్నీ మీకు ఎరుకున్నాయే. సేమ్ అదే కథను కొంచెం అటు ఇటు మన ముంగట కూడా ఒకటి నడుస్తున్నది. ఈ పెద్ద మనిషికి మోడీ సార్ అంటే ఎవరో ముందుగానే తెలుసు. అలాది ఎడమశై పార్టీ కాబట్టి పువ్వు గుర్తు పార్టీ తోటి యుద్ధమే చేస్తుంటాడు ఎప్పుడు. కానీ ఇప్పుడు మంచి సలహా కూడా ఇచ్చిండు సిపిఐ నారాయణ సార్. చూడురి. అబ్బో మన ఎర్రన్న నారాయణ సారు ఎంత సక్కనోడులా. మన ఇద్దరు చంద్రులకే కాదు ఢిల్లీలో ఉన్న మోడీ సారు కూడా సలహాలు ఇస్తున్నాడు. ఆ నారాయణ సారు ఇల్లేంది సంసారం ఏందన్న సంగతులు ఎరకైన మనిషాయే. అందుకే దేశానికి పెద్ద మనిషి అటువంటి ప్రధాని సారు ఇంటామే లేకుండా సంసారం చేసుడు ఏం మంచిగుంటుందని మస్తు రందిపడి ఏరేగుండే వాళ్ళ భార్య జశోద మేడంను ఎంబడే ఇంటికి తీసుకొచ్చుకోవాలని సలహా ఇచ్చిండు. సర్కారు పెద్ద కుర్చీలో కూర్చొని దేశాన్ని బాగు చేసేటందుకు గర్వాపసి అనుకుంటా మందిళ్ళు చక్కగా చేస్తున్నావు మంచిగానే ఉన్నది కానీ నీ ఇల్లు ఇంటా సంగతి మర్చిపోతున్నావు అని మోడీ సారు సంసారం నిలబెట్టే ఉపాయం చేసిండు నారాయణ సారు. ఇక గిట్ట ధరలు పెంచుడు, ఏరే దేశం నుంచి వాళ్ళ నచ్చ వాళ్ళకు వంగి సలహాలు కొట్టుడు ఎప్పటికి ఉండేటివే కానీ ఒక్క మలక నా సలహా తీసుకొని జర్రంతా నీ గురించి నువ్వు కూడా ఆలోచించుకోవాలని చెప్పుకొచ్చిండు. మరి నారాయణ సార్ చెప్పింది మంచి ముచ్చటేనుల్లా. ఇట్లా వాళ్ళ ఇంటామె ఉండి కూడా ఇద్దరు ఏరే ఉండు ఎవ్వలకు కూడా మంచిది కాదుల్లా. ఇగో ఇదివరకే జశోదా మేడంకు చుట్టూ రంగుండే పోలీసు వాళ్ళు చక్కగా లేరని, ఓ ప్రధాని భార్యకుండే సౌలతులు అస్సలు ఇస్తలేరని ఇట్లా రోజు కోలొల్లి ముంగడవాడి ఇంత పరువు పోయే కాడికి రావట్టే ముచ్చట. ఇక ఇవన్నీ ఏంది మోడీ సారు చక్కగా మన నారాయణన్న సలహా తీసుకొని మీ ఇంటామెను ఇల్లు జరిపించుకోవాలని కోరుకుంటున్నారు సార్ చాలా మంది పబ్లిక్. మంగ్లీ మీ నాయన మేషంలో మస్తు కొడుతున్నావు. ఏడికి తయారవుతున్నావు? ఏంటిది నాయనమ్మా ఇనవాళ్లే మళ్ళా చెప్పు. ఓ పిల్ల, నేను మీ నాయనమ్మనేంది లచ్చవను. పంచులేసే ముందు పర్సన్ ఎవరని తెలుసుకోవాలి. నేను మాట్లాడేది పర్సన్ కాదు కదా, మరకటనా మంగ్లీ? లక్ష్మి మరకట్ట మంగళంటే ఏంది? ఆరాటం బాగుండే పిల్లవని. కోతి అని తెలిస్తే పిల్ల ఫీలింగ్ ఏంది? ఓ పిల్ల,
అద్దం అద్దు అద్దు అన్న ఎందుకు చంపుతున్నావు దాన్ని? నువ్వు మమ్మల్ని చంపుతుంటే మేము భరిస్తలేమా? చెప్పు జల్దీ పోవాలి. అబ్బో ఏగ్రం ఏడికి పెళ్లి సూపులకా? కాదు, ఫోటో దిగేతందుకు. ఓష్ని పొట్టువ దిగేతందుకా గింత ఆరాటం? నీ సెల్లుడ దిగచ్చు కదా. ఇది సెల్ ఫోన్ లో దిగే ఫోటో కాదమ్మా, ఒక లెజెండ్, ఒక జెంటిల్మెన్, ఒక పెద్ద లీడర్ సార్ తోటి దిగే ఫోటోవా. అందుకే ఇంతగానం తయారైతున్నా. అబ్బో సినిమా పేర్లు బాగానే చెప్పినావు గాని గంత పెద్ద లీడర్ ఎవలో? హీస్ నన్ అదర్ దాన్ వన్ అండ్ ఓన్లీ మిస్టర్ సినిమాలలో బాలకృష్ణ సార్ ఎంట్రీ కంటే బాగా బిల్డప్ ఇస్తున్నావు కదా. ఏ చెప్పహే. దా 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 మిస్టర్ దాదా, మిస్టర్ దాదా, మిస్టర్ దాదా, పొన్నాల్ దాదా, లక్ష్మయ్య దాదా జిందాబాదు, లక్ష్మయ్య దాదా జిందాబాదు. నీ బిల్డప్ మీద బిందెత్తయ్యా. పొన్నాల లక్ష్మయ్య సార్ తోటి ఫోటో దిగేతందుకు ఇంత బిల్డప్పా? మరేమనుకున్నావు? మా లక్ష్మయ్య దాదాతో ఫోటో దిగాలంటే ఆధార్ కార్డు, ఓటర్ కార్డు, పాన్ కార్డు, రేషన్ కార్డు ఉంటే సరిపోది. మరేం గుర్తింపు కార్డు కావాలి ఏంది? ఓన్లీ ఫేస్బుక్ ఐడి కార్డు ఉండాలి. మా సార్ పథకం పేరు పొన్నాలతో ఫోటో కొట్టుకో, ఫేస్బుక్ లో పెట్టుకో, లైక్ కొట్టుకో, ఖతర్నాక్ కామెంట్ రాసుకో పో. ఏడ్చినట్టుంది. గాయన ముఖ్యమంత్రి కాదు, ఎమ్మెల్యే కాదు, ఒక పార్టీల పెద్ద మనిషి గంతే కదా. ఏదో నా సుంటోలతోటి దిగుతనే ఒక 100 లైకులు, 50 కామెంట్లు, 150 షేర్లు వస్తాయి. ఆయన అన్ని కాకపోతే ఏంది? పొన్నాల లక్ష్మయ్య ది లీడర్, కాంగ్రెస్ పార్టీల ఖతర్నాక్ క్యాండిడేట్, డైనమేట్. నువ్వేంది ఊదితే ఎగిరిపోయే ఉత్త లచ్చవ్వవు. పొన్నాల సార్ తోటి ఫోటో దిగుతా అని బగ్గనే ఉరుకుతున్నావు అంటే నువ్వు కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినవా ఏంది? కాటన్ సీరియల్ కట్టుకున్న వాళ్ళందరూ లచ్చవ్వలు అవుతారా? పేటియా వేసుకున్న వాళ్ళందరూ మంగ్లీలు అవుతారా? లక్ష్మయ్య సార్ తో ఫోటో దిగిన వాళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో చేరికైన వాళ్ళు అవుతారా? కారు గాని ఫేస్బుక్ ఉంటేనే ఫోటో దిగుడేంది? నా అసుంటోళ్ళకు దబ్బునుండదు. అప్పుడేం చేస్తారు? సమస్య లేదు, ఫోటో దిగనికి సార్ గన్మెన్ కూడా పర్మిషన్ ఇయ్యడు. అబ్బో నాయనో గిదేం స్కీమ్ మంగ్లీ లక్ష్మయ్య సార్ది? పొన్నాల సార్ అంటే ఏమనుకున్నావు? బిఈ ఇంజనీరింగ్ ఫ్రమ్ అమెరికా. అందుకే ఆల్తు ఫాల్తు పథకాలు ఉండయి, ఏకదమ్ లేటెస్టే ఉంటాయి. గింత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వాడుతున్నాడనే ఇప్పటికి అక్కర్రాదు, అవసరం లేదని పక్కకు పెట్టిర్రు సార్ను. వెనకటి మనుషులు మీరు, మిమ్మల్ని ఏడుకో తీసుకుపోవాలనుకుంటాం కానీ మీరు ఆడికి రారు, ఈడే ఉంటారు. నీ ఎస్తుంటోళ్ళని మార్చుడు నాతోని కాదు, మార్వల్లవేని మా జారిచు సిబ్బి దాకలు పిల్లి లెక్క అడ్డం పడకు. పో పిల్ల పో పో. లక్ష్మయ్య సార్ లెక్కనే ఫోటో మైకంలు ఉన్నావు. ఏమిన పడతాయి ఇక నీకు నా మాటలు? పోయిరా బా. సరే ఇక ఆ తిక్కల పిల్ల సంగతి తీర్చిపెట్టి మన తత్మ ముచ్చట్లు చెప్పుకుందాం. పొద్దుగాల లేవంగానే గిలాస గుడుంబ దాగే అన్నలు, మాపిటిల కాగానే కోటర్ బ్రాండి దాగి బజ్జుండే అన్నలు, కుత్కెల్ దాకా దాగి ఇంటికి పోయి పెండ్లం పొరగాళ్ళను ఇయ్యరమయ్యర్ చంపే అన్నలు, తమ్ముళ్ళు, కళ్ళు కోసం ఇల్లు కుదబెట్టే ఇగురవంతులారా అందరు ఇనుండ్రల్లో మీకు చక్కర్ వార్త పట్టుకొచ్చిన. పోపుల డబ్బాల పైసలు దాచుకొని తాగేతందుకు ఇస్తలేదని పెండ్లాన్ని కొట్టే పనే లేదు. పొద్దున్న దాకా ఎండలో చేసిన కష్టం మాపిడి పొద్దుకు వైన్ షాప్ సేట్ చేతిలో పెట్టే తక్లీఫు లేదు. ఎందుకంటారా? ఇగో ఈ నుండి ముచ్చట. ఇక అందరి తిరగనే తాగుబోతులకు కూడా ఏం తక్లీఫ్ రాకుండా చూస్తుండు కదా మన ముఖ్యమంత్రి సారు. ఇగో గదే బాటలో ఇప్పుడు గుడంబ తాగేటోళ్ళు ఇల్లు పెంచే ఆలోచన చేస్తుండ్రు. ఇక కొన్నొద్దులనే పైసలు లేక గుడాంబకు అలవాటైన కోసం అగ్వకు మందు పోసే ఉపాయం చేస్తుండ్రు. ఇక కోటర్ సీజన్ 30 రూపాయలకే అందించే సౌలత్ చేస్తుండ్రులా. తాగుబోతు పేదోళ్ళంటే మన ప్రభుత్వానికి ఎంత ప్రేమన చూడుర్రి. మరి ఎందుకుండది? గిట్లా మంది తయారు చేసే గుడంబ తాగబట్టి సర్కార్కి వచ్చే 2000 కోట్ల రూపాయల ఆందానంతా రాకుండా పోతుందట. అందుకే ఇగో గిట్లా మంచి షీప్ లిక్కర్ సీసాలు బగ్గా తయారు చేసి గుడంబ తాగేటోళ్ళని నోరు అనగబట్టి తాగిపించే కథ చేస్తున్నారు. కానీ దీంట్లో సిక్కు కూడా ఉందిలో. ఇప్పుడు సర్కార్ తయారు చేసే మంది సీసాలల్లా జరంతా రిమ్మ తక్కువ ఉండేటట్టు చేసి అమ్ముతారట. అన్ని ముచ్చట్లు మంచిగానే ఉన్నాయి కానీ ఈ రిమ్మ తక్కువ చేసి అమ్ముడే మంచిగా లేదని తాగోతులంతా తండ్లాడుతుర్రు. మరి ఇంతగానం తాగుడు తాగితే రిమ్మ లేకుంటే మేమెట్లుకుంటాం? మళ్ళా గుడంబ తాగుతాం అనుకోకుర్రి. ఎందుకంటే ఇక ఈ కోటర్ సీసులు వచ్చుడే ఆల్చం. ఒక్క గుడంబ సుక్క కూడా ఎక్కడ తయారు కాకుండా అమ్మకుంటా కావాలి కాసేందుకు సరిపోను పోలీసు వాళ్ళని కూడా పెట్టాలని చూస్తురట. అంటే చూసినారులా ఏది ఎటైనా ఈ రాష్ట్రంలో ఎవ్వరు ఏది దాయినా సర్కార్కే పైసలు పోయే ఉపాయం పకడ్బందీగా చేస్తున్నారు. చెయ్యని తప్పును ఒప్పుకున్నాడంటే ఎంత పెద్ద మనసు ఉండాలి. మీద పడ్డ నిందను తప్పని చెప్పి బిందెడు పాలతోటి కడిగేసిన ముత్యం లెక్క వట్కస్తా అని చెప్తున్నాడంటే
ఎంతటి నియత ఉండాలే. అబ్బా, మన తీన్మార్ రాజే సార్ను చూస్తే గట్టనే అనిపించింది. సారు గుండె ధైర్యానికి అందరు మెచ్చుకొని సప్పట్లు కొట్టాలి. దేవుళ్ళకే గిసుంటి పరీక్షలు తప్పలేదు. ఉత్తమ మనుషులం మనం. ఎంతటోళ్ళం సారు, భయపడేది లేదు, మీరు బాధపడేదే లేదు. మన టీఆర్ఎస్ల తండ్రి కొడుకులు కేసీఆర్ సారు రాజయ్య సార్లు కూడా ఒక్కటే అయినరులా. పదవి నుంచి తీసేసినాక 10 దినాల తర్వాత ఇగో మాజీ మంత్రి రాజయ్య సారు తండ్రి సొంటి కేసీఆర్ సార్ను కలుసుకున్నాడు. కానీ లోపటేం మాట్లాడుకున్నారో ఏందో ఎవరికి తెలుస్తలేదు అని అనుకుంటున్నారు. కానీ ఏం మాట్లాడుకున్నారో చిన్న ఆలోచన చేస్తే తెలియదా అనుల్లా. ఇగో అందుకే రాజయ్య సార్ కూడా చూడుర్రి ఎంత సంబరం మీద ఉన్నాడో. పార్టీకి ప్రభుత్వానికి నీ సేవలు అవసరం ఉన్నాయి, తప్పకుండా నిన్ను వాడుకుంటామని చెప్పి కూడా వారు మాట్లాడడం జరిగింది. ఎంతైనా కుర్చీల మైమే కాసోంటిదని అనుకుంటున్నారులా వీళ్ళ అనుబంధాన్ని దగ్గరికి వెళ్ళి చూసిన వాళ్ళు. సీఎం సార్ అంటే మంత్రులకు భయము, ఆఫీసర్లకు భయము, ఎమ్మెల్యేలకు, పోలీసులకు, అప్పుడప్పుడు అవతల పార్టీలకు కూడా భయం. ఇక సారు పేరు చెప్తేనే సమస్యలు గోడ దూకి తోక వీక్తాయి. సారు చెరువు కట్టలు పోస్తున్నాడు కాబట్టి అటు దిక్కు వారే నదులు కూడా ఇటు దిక్కు వస్తాయి. చెట్లు నాటుతున్నాడు కాబట్టి జల్దిన పెరిగి పండ్లు కాస్తాయి, చక్కని గాలినిస్తాయి. కానీ ఒక్కటంటే ఒక్కటే, సారు పేరు 10 మాటలు చెప్పినా గింత కూడా భయపడతలేదు. చూడుర్రి దానికి ఎంత ధైర్యమో. అరే గీ స్వైన్ ఫ్లూ పురుగుకు పురాగా భయం లేకుండా పోతుందో. ఈ రోగాన్ని మన రాష్ట్రంలోకి ఎల్లగొట్టాలని మన సీఎం సారు ఎంత కష్టపడుతుండు. ఏంది కథ? ఓ దిక్కు కొడుకసంటి మంత్రినే కుర్చీలకించి దించి పాడేసిండు, పెద్ద పెద్ద ఆఫీసర్లను తీసేసిండు, ఢిల్లీకి వెళ్ళి పెద్ద పెద్ద డాక్టర్లను పిలుచుకొచ్చి గిరీక్షలు చేయించిండు. అట్లనే అన్నిటికీ నేనే అడ్డముంటా. మీరు చక్కగా మూతికి గుడ్డ కట్టుకొని చేతులు సబ్బుతోటి కడుక్కుంటే చాలు, రోగం రానే రాదని దాని మీద పెద్ద కొట్లాటనే చేస్తున్నాని ముఖ్యమంత్రి సార్ అంత గట్టిగా చెప్పినా ఈ స్వైన్ ఫ్లూ పురుగు దీని పాడుగాను అస్సలు భయపడతలేదులా. కొంచెం అంటే కొంచెం కూడా పట్టణంలోకి వెళ్ళి గదిలితే ఒట్టు ఏడికెళ్ళి మోపోయిందో ఏందో పొర్రి. రోజుకో 3-4 మింగి కూర్చుంటుంది, 10-20 మంది పేలల్లో జ్వరం పడుతుంది. వీళ్ళకు వైద్యం చేయబోతున్న డాక్టర్లకు కూడా పురుగు ముడుతుంది. అగో పక్క రాష్ట్రంలో ఓ ఎంపీ మేడం కూడా వచ్చి పాడైంది. మన సీఎం సార్ రోగం రాకుండా చేద్దామంటే ఇట్లా చిక్కకుట్ట దొరకకుండా పబ్లిక్నే దర్జాగా తిరుగుతుందంటే ఈ స్వైన్ ఫ్లూ రోగాన్ని ఏమనాలో మీరే చెప్పురి. వాళ్ళ భయం వీళ్ళ భయం లేకుండా కేసీఆర్ సార్ భయం అన్నా లేకుండా అయిపోయింది. అందుకే జనాలు మీరు ఉండే కాడ పోయే కాడ జనంత పైలాంగుండుర్రి. మా ఊర్లో పోషమ్మ గుడి మస్తు పెద్దగుంటది. ఇక బోనాల పండుగ నాడు చూడాలే, డప్పులు కొట్టుకుంటా, సిగాలు ఊక్కుంటా, పోతురాజులు ఆడుకుంటా పాడుకుంటా, చిన్నోళ్ళు పెద్దోళ్ళు అబ్బో ఒక్క తీర్ల జోర్దార్గా ఎగురుకుంటా పోయి పోషవ తల్లికి బోనం ఎక్కిస్తాం. ఏంల సంది గట్లనే నడుస్తున్నది. అరే ఏందయ్యా? ఓ అట్లనా, సరే 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 ఏం లేదోలా, మా వాళ్ళు పోషవ తల్లికి సంబంధించిన వార్త తెచ్చిరట, పరిశుద్ధం. పెద్ద వాస్తులు సరి చేసేదాకా చిన్న చిన్న వాస్తు వంకలు అడ్డం రావా? వాటిని అట్లనే ఉండని సార్ కేసీఆర్ సారు. సీఎం సారు ఆఫీసుకు పోయే తోవల పోషమ్మ తల్లి గుడి ఉంది, దాని పక్క పంటి పోయే బండ్ల మీద గుడి నీడ పడుతుందట. ఇగో ఈ నీడ పడుడు అంటే వాస్తు లెక్క ప్రకారం అస్సలు మంచిది కాదట. ఇక నీడ అంటే చీకటి అన్నట్టే కదా. మరి కేసీఆర్ సార్ తలుచుకుంటే తవ్వేసుడు ఎంతసేపు చెప్పుర్రి. ఏం తక్కువ 10 లక్షల రూపాయలతోటి ఆఫీసు పోయేందుకు కొత్తతో వేపించుకుంటుండు. ఇవాళ నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు మళ్ళీ వచ్చేటప్పుడు గిట్లానే జబర్దస్త్ ముచ్చట్లతో వస్తా. గప్పటిదాకా చూస్తూనే ఉండుర్రి V6.